హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 117 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 2, మానసిక ఆరోగ్యం అనగా ఆన్సర్ 3, అసాధారణమైన ఆలోచనలు, అసాధారణమైన అనుభూతి 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 3, మానసిక వ్యాధి దేని వలన వచ్చును? ఆన్సర్ 4 పైవన్నీ. అశాంతి, మానసిక ఒత్తిడి, భయాందోళన పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 4, మానసిక వ్యాధి యొక్క లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. తికమక పడడం, జ్ఞాపక శక్తి తగ్గడం, భ్రాంతులు కలుగుట పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 5, సైకోన్యూరోసిస్ వ్యక్తి లక్షణం? ఆన్సర్ 4 పైవన్నీ. అనవసరమైన భయము, ఆందోళన, అలసట పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 6, తీవ్రమైన మానసిక వ్యాధికి ఉదాహరణ? ఆన్సర్ 2, స్కిజోఫ్రీనియా. క్వశ్చన్ నెంబర్ 7, మానసిక అనారోగ్యము మరియు చికిత్సను గూర్చి తెలుపు శాస్త్రం? ఆన్సర్ 2, సైకాట్రీ. క్వశ్చన్ నెంబర్ 8, మానసిక అనారోగ్యమును చికిత్స చేయువాడు? ఆన్సర్ 1, సైకాట్రిస్ట్. క్వశ్చన్ నెంబర్ 9, అసాధారణ ప్రవర్తనకు కారణములు? ఆన్సర్ 4 పైవన్నీ. వారసత్వము, స్కిజోఫ్రీనియా, విటమిన్ బి మరియు అయోడిన్ లోపం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 11, మాల్ అడ్జస్ట్మెంట్ను ఏ విధంగా నివారించవచ్చును? ఆన్సర్ 4 పై. శిశువులను సంరక్షించుట, క్రమశిక్షణ, యుక్త వయసులో అవగాహన పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 12, పిల్లల యందు అసాధారణ ప్రవర్తన లక్షణం? ఆన్సర్ 4 పైవన్నీ. నిద్రపోకపోవట, పడక తడుపుట, పగటి కలలు, దొంగతనము పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 13, విత్ డ్రాయల్ పార్ట్నర్ ఎప్పుడు కల్పిస్తుంది? ఆన్సర్ 1, చిన్నతనంలో ప్రారంభమైన బడికి పోవు దశలో స్పష్టంగా కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 14, వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉండును? ఆన్సర్ 2, సామాజిక సమస్యలు. క్వశ్చన్ నెంబర్ 15, అల్పకరమైన మానసిక వ్యాధి ఏది? ఆన్సర్ 3, మేనియా. క్వశ్చన్ నెంబర్ 16, కరెంట్ ఈసీటీ ఏ మానసిక రోగులకు అవసరం? ఆన్సర్ 2, స్కిజోఫ్రీనియా. క్వశ్చన్ నెంబర్ 17, గట్టిగా అరుచుట, కాళ్ళు చేతులు కొట్టుకునుట, దుస్తులు చింపుకునుట ఏ మానసిక వ్యాధిని సూచించును? ఆన్సర్ 1, హిస్టీరియా. క్వశ్చన్ నెంబర్ 18, సైకోన్యూరోసిస్ లక్షణాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. అనవసర భయము, గుర్తింపు కొరకు ప్రాకులాడుట, అలసట, ఆందోళన పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశ.